విజయ లక్ష్యంపై గురి చూస్తున్నారా? విలువిద్య కథ పూర్తి వివరాలకు చదవండి సాక్షి దినపత్రిక. విజయవాడ సింగ్నగర్లోని వాంబే కాలనీ వాసులు వరద కష్టం నుంచి ఇంకా బయటపడలేదు. ప్రధాన మార్గాల్లో వరద నీరు చాలా వరకు తగ్గినా మరికొన్ని చోట్ల ఇప్పటికీ మోకాలు లోతు మేర వరద నీరు నిలిచి ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రభుత్వం నుంచి సహాయం సరిగ్గా అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని బాధితులు వాపోతున్నారు. మరోవైపు బుడమేరు వాగు మళ్లీ పొంగుతూ ఉండడంతో భయపడుతున్న వాంబే కాలనీ వాసులు వాతావరణ శాఖ భారీ వర్షం పడుతుందన్న హెచ్చరికలతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వస్తారు, అన్నీ అందుతాయి, వస్తారు, అన్నయ్య అందుతాయి. ఏంది అందేది? ఏమందుతున్నాయి చెప్పమనండి. ఏ నాయకుడు రమ్మనండి, చెప్పానండి. మీకు ఇది ఇచ్చా, పలాంది ఇచ్చా, మీకు ఇది పెట్టా, మీకు అన్ని అనుకూలంగా అందించా అని చెప్ప. కుక్కలకి ఇసిరేసినట్టు ఇసిరేస్తే మేము కుక్కలమా మనుషులమా? ఇప్పుడు ఏం చెప్పారు? వస్తాయి, రేట్ చేయండి. ఇక్కడ ఎప్పుడో వస్తాయి, అప్పుడుదా మీరు ఉండండి అంటున్నారు. ఇక్కడికి వచ్చి వస్తాయి వెయిట్ చేయండి, వస్తాయి అని చెప్తున్నారు, అంతేగా రావట్లేదు. వచ్చే వాళ్ళందరూ నలుగురికి ఇస్తున్నారు, 4 ఫోటోలు తీసుకుంటున్నారు, పరిగెట్టిస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు ట్రాక్టర్ వెనకాల పరిగెడుతున్నారు. దాని కింద పడిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇచ్చే వాళ్ళు అందరికీ ఇచ్చేయాలి, లేకపోతే రావడం మానేయాలి. 4 ఫోటోలు తీసుకుంటున్నారండి, వెళ్ళిపోతున్నారండి. ఇలాంటి చిన్న చిన్న పిల్లలు పరిగెడుతున్నారు. పడిపోతే వాళ్ళ ప్రాణాలకి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇస్తారా? వాళ్ళు ఇచ్చే వాళ్ళు అందరికి సమానంగా ఇవ్వాలి, లేదంటే ఇవ్వడం మానేయాలి. ఇటు ఇవ్వరు, ఆ సందులో ఇవ్వరు, ఈ సందులో ఎవరు తిన్నగా వెళ్ళిపోతున్నారండి. ఆ చివరికి ఎవరున్నారు? ఆ చివర పడేస్తున్నారు ఇంత మూటలు. మాకు అవి వద్దు, మాకు పప్పు దినుసులు, బియ్యం అలాంటివి ఇవ్వండి చాలు. మీకు వండేసి ఇవ్వండి మేము చెప్పలేదు. మాకు పప్పు ఉప్పులు అలాంటివి ఇవ్వండి, మేము వండుకుంటాం. పడేస్తున్నారు, మూటలు వీధుల్లో పడేసి వెళ్ళిపోతున్నారు. బుడమేరు వరద విజయవాడ విద్యాధరపురంలోని ఆర్టీసీ డిపోను ముంచేసింది. ఆర్టీసీని కోలుకోలేని దెబ్బతీసింది. 8 రోజులుగా 30కి పైగా బస్సులు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. డిపోలో ఎక్కడికక్కడ బస్సులను వదిలేసి అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. తిరిగి బస్సులు ఎప్పుడు రోడ్డెక్కుతాయనేది తెలియని పరిస్థితి కనిపిస్తోంది. దీనిపై మరింత సమాచారం ఆర్టీసీ డిపో నుంచి మా కరెస్పాండెంట్ రవీందర్ అందిస్తారు. విజయవాడను బుడమేరు ముంపు వీడటం లేదు. ఇప్పటికీ 8 రోజులుగా పూర్తిగా మునిగిపోయినటువంటి విజయవాడలో రాకపోకలు కూడా స్తంభించిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం విద్యాధరపురంలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్ దగ్గర మనం ఉన్నాం. గడిచిన 8 రోజులుగా ఆర్టీసీ బస్సులు అన్నీ కూడా పూర్తిగా ముంపునకు గురైన పరిస్థితి. లోపల నుంచి డిపోలో నుంచి బయటికి వాహనాలు కూడా రాలేని పరిస్థితి ఏర్పడింది. మొత్తం డిపోలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం సిబ్బంది అందరూ కూడా ఇక్కడ నుంచి విజయవాడలో ఉన్నటువంటి మెయిన్ బస్ స్టాండ్కి వెళ్ళిపోయారు. ఇక్కడ ఏపీఎస్ఆర్టీసీ సంబంధించినటువంటి విద్యాధరపురం డిపోని పూర్తిగా క్లోజ్ చేసిన పరిస్థితి. గడిచిన 8 రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ బస్సులు అన్నీ కూడా పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుపోయినాయి. అడుగు తీసి అడుగు బయట పెట్టలేని పరిస్థితి. ఇప్పటికీ రన్నింగ్లో ఉన్నటువంటి బస్సులే 26 బస్సులు ఇప్పటికి కూడా 8 రోజులుగా నీళ్లలోనే మునిగిపోయి ఉన్న పరిస్థితి. దాదాపు కిటికీల వరకు అద్దాలు ఏవైతే కనిపిస్తున్నాయో అద్దాల వరకు కూడా బస్సు పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి అయితే నిన్నటి వరకు ఉంది. ఈరోజు కొంత తెరపిచ్చిన నేపథ్యంలో ఇప్పుడిప్పుడే వాహనాలు ఆర్టీసీ బస్సులు బయటపడుతున్నాయి. ప్రస్తుతానికి కూడా ఇప్పటికీ 3 అడుగుల లోతులో మొత్తం బస్సులన్నీ కూడా ఉన్నాయి. 26 ఆ బస్సులు పూర్తిగా నీళ్ళలో దిగ్బంధంలోనే ఉన్న పరిస్థితి. ఇప్పుడు అవి ఇంజన్ స్టార్ట్ చేసినా కూడా మొరాయిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కనీసం ఈ వాహనాలన్నింటినీ పూర్తి స్థాయిలో ఓవర్ ఆయిలింగ్ చేస్తే తప్ప మళ్ళీ ఇవి లైన్లోకి వచ్చే అవకాశమే లేదు. ఇవి కాకుండా మరమ్మతులకు గురై మరమ్మతులు చేస్తూ ఉన్నటువంటి ఆర్టీసీ బస్సులు మరికొన్ని కూడా లోపల ఉన్నాయి. అవి దాదాపు 8 వరకు అలాంటి బస్సులు ఉన్నట్టు చెప్తున్నారు. కొన్ని ఇంజన్లు ఓడదీసి మరమ్మతులు చేస్తుండగా వాటిని కూడా అక్కడే వదిలేసి వచ్చిన పరిస్థితి. అవి కాకుండా అదనంగా మరికొన్ని కార్లు, అంటే ఇక్కడ స్టాఫ్ పనిచేసేటువంటి కార్లు, ఆటోలు, ఇతర పెద్ద పెద్ద వాహనాలన్నీ కూడా దీంట్లోనే ఉండిపోయిన పరిస్థితి. ఈ ఆర్టీసీ బస్సులకు పెట్రోల్, డీజిల్ సప్లై చేసేటువంటి ట్యాంకర్లు ఏవైతే ఉన్నాయో ఆ ట్యాంకర్లు కూడా ఈ డిపోలోనే నీళ్ళలో జలదిగ్బంధంలో చిక్కుపోయిన పరిస్థితి. మొత్తంగా అయితే ఇప్పటికి కూడా ఈ వాహనాలు మళ్ళీ బయటకు వచ్చే పరిస్థితి అయితే కనపడలేదు. ఇప్పటికీ 8 రోజులుగా ఇదే పరిస్థితిలో ఆర్టీసీ బస్సులో ఉన్న నేపథ్యంలో ఇంకా ఎన్ని రోజులు ఉంటాయో మనం చెప్పలేని పరిస్థితి. ఒకసారి ఇక్కడ తేలియాడుతున్నటువంటి నీళ్ళను కూడా చూస్తే ఇక్కడ చాలా స్పష్టంగా
ఆయిల్ కూడా మొత్తం ఈ వరద ముంపులోనే కనిపిస్తూ ఉంది. ఆయిల్ నీళ్ళ మీద తేలియాడుతూ కనబడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఆయిల్ ట్యాంకర్లో కూడా వాటర్ వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఈ వాహనాలన్నీ కూడా పూర్తిగా నీళ్ళలో చిక్కుకుపోయి బయటకు రాలేని పరిస్థితి ఇక్కడ ఉంది. విద్యాధరపురం బస్టాండ్ ఎప్పుడు మళ్ళీ తిరిగి పూర్తి స్థాయిలో రన్నింగ్లోకి వస్తుందనేది అర్థం కాని పరిస్థితుంది. సాధారణ వర్షానికే ఈ డిపో దాదాపు 2-3 అడుగుల వరకు నీళ్లు నిలబడుతుంటాయి. ఇక వరదల సమయంలో అయితే చెప్పాల్సిన పడలేదు. ఇప్పుడు బుడమేరు ముంపు కారణంగా వచ్చినటువంటి వరదతో పాటు విజయవాడలో కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా విద్యాధరపురం డిపో స్టిల్ ఈ క్షణాన్ని కూడా ఇంకా ముంపులోనే ఉంది. దాదాపు 3.5-4 అడుగుల మేర నీళ్లు నిలబడి ఉన్న నేపథ్యంలో ఈ నీరంతా ఎప్పటికి బయటపోతుంది, మళ్ళీ వాహనాలు ఆర్టీసీ బస్సులు అన్నీ ఎప్పుడు రన్నింగ్లోకి వస్తాయి, డిపో మొత్తం ఎప్పుడు రన్నింగ్లోకి వస్తుంది అనేది అంతుచిక్కని ప్రశ్నగా మారిపోయింది. కెమెరా పర్సన్ సాయితో రవీంద్ర రెడ్డి, సాక్షి టీవీ, విజయవాడ.